ఇలాంటి పిక్కల్ సీట్ వేస్తే కంఫర్ట్గా ఉంటుందా ఉండదు అనేది ఇప్పుడే మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. జనరల్గా ఫైల్స్ గట్టి ఉంటే బాగుంటుంది, ఫైల్స్ ఫెస్టల్ ఇటువంటివి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్తో మనం చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడుతాం. అదేంటంటే మన థండర్ కోసం అలాగే హడల్ కోసం అయితే సో ఎండాకాలం కదా, సీట్ మీద కూర్చుంటే సీట్ బాగా వేడెక్కిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి వెంటిలేషన్ కోసం అని చెప్పేసి నేనైతే ఆ సీట్ మీద చిన్న వుడెన్ చిన్న పిక్కలు అయితే ఉంటాయి, ఎక్స్టెన్స్ ఇది సీట్కి జొగాడు, అదైతే తీసుకోవడానికి నేను పర్లాకిడ్ అయితే వచ్చాను. నేను ఎప్పుడు 2008లో అయితే ఒకసారి కొన్నాను, మళ్ళీ ఇదే రావడం. సో ఈ షాప్ దగ్గర అయితే నేను పర్లాకిడ్ ఎంటర్ అవ్వగానే షాప్ ఉంటుంది. ఈ షాప్ దగ్గర అది ఎంత కొన్నాను ఏంటి సంగతి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో అయితే చూపిస్తాను, లోపలికి రండి. ఫ్రెండ్స్, టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్లో ఎన్ఆర్ కార్బన్ ఆంటిడోట్ రిజల్ట్స్ అయితే చూడండి. హాయ్ నీలు అన్న, నా పేరు సాయి చంద్. నేను గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలం నుంచి మాట్లాడుతున్నాను. ఇంతకుముందు వీడియోస్ అన్నీ చూశాను, కానీ అంతగా నమ్మబుద్ధి కాలేదు. దాని తర్వాత పల్సర్ వీడియో చూసిన తర్వాత 150cc నేను కూడా ట్రై చేద్దామని చెప్పి ఆర్డర్ పెట్టానండి. ప్యాకేజ్ అయితే వచ్చింది. ఇన్స్టాల్ చేసిన తర్వాత 1 లీటర్ పెట్రోల్కి 70 ఇస్తుందండి, 70 పైన ఇస్తుంది. ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు, ఇంకా రిజర్వ్లో పడలేదు బండి. ఆల్మోస్ట్ 2 లీటర్స్ కొట్టించాను, ఇంకా 140 తిరిగింది, ఇంకా తిరుగుతూనే ఉంది. థ్యాంక్ యూ సార్, నైస్ ప్రోడక్ట్. ఇదిగోండి గోల్డెన్ సీట్ కవర్ వర్క్స్ అని చెప్పేసి ఉంది, పైన ఒరియాలో పేర్లు అయితే రాసి ఉన్నాయి. ఇది పర్లాకిడ్ అనమాట, ఆంధ్ర ఒరిస్సా బార్డర్. ఇదిగోండి వీళ్ళ దగ్గర అయితే వేరియస్ టైప్స్ ఆఫ్ ఇవైతే ఉన్నాయన్నమాట. సో నేనైతే తీసుకున్నాను. ఎంత అండి ఇది కాస్ట్? 400. ఓకేనండి. సో ఇది ఎంత పడుతుంది అండి? ఇది 250 పడుతుంది. ఓకే, ఇది చిన్న బైక్ స్ప్లెండర్ ప్లస్కి ఎలా డీట్కి వేసుకోవచ్చు. ఓకే, దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏమి లేవండి. ఇది ఎందుకు వేసుకుంటారు జనరల్గా? ఫైల్స్ గట్టి ఉంటే బాగుంటుంది, ఫైల్స్ ఫెస్టల్ ఇటువంటివి. వెంటిలేషన్ ఉంటుంది అనమాట, గాలి తగులుతుంది. ఓకే, సమ్మర్లో బాగుంటుంది, వర్షాకాలం అయితే తడుస్తుంది కదా, తీస్తే బెస్ట్. ఎండాకాలం అయితే వేసుకోవచ్చు. సో ఇది కొనగానే మీరు ఏం చేస్తారండి దీనికి? ఇది ఎలాస్టిక్ ఎక్స్ట్రా బెల్ట్లు వేస్తారు, ముడేసుకోవచ్చు కదా మేము. సో నా స్కూటీకి తగ్గట్టు వేసేయండి. ఫ్రెండ్స్, నా దగ్గర 2008, 2009 ఆ టైంలో ఉండేటటువంటి బైక్ అయితే నేను ఇటువంటి పిక్కలు అయితే వేయించాను అనమాట. సో ఇది ఎక్స్పెక్టేషన్ అలా ఉంటుంది, రియాలిటీ అయితే అలా ఉంటుందిలేండి, అదంతా వేరే విషయం. కాకపోతే ఏంటంటే కొంచెం అందంగా ఉంటుంది సీటు. రెండోది ఏంటంటే వెంటిలేషన్ కూడా బాగుంటుంది. అంటే ఎక్స్పెక్టేషన్ ఒకలాగా ఉంటుంది, రియాలిటీ ఒకలాగా ఉంటుంది అనేసి అంటే కంఫర్ట్ విషయంలో కాదండి. సో చాలా కార్లకి అయితే ఇటువంటి పిక్కలు వేయిస్తూ ఉంటారు, మీకు తెలిసిందే. వెంటిలేషన్ కోసం అయితే యూజ్ చేస్తూ ఉంటారు. మరి బైకులకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే బైక్ ఓపెన్గా ఉంటుంది కదా, వర్షాకాలం వచ్చిందంటే మాత్రం ఆ పిక్కలకి చుట్టూ ఉండేటటువంటి ఆ ఫోమ్ ఏదైతే ఉంటుందో అది తడిసిపోద్ది అనమాట. అందుకనే వర్షాకాలం తీసేస్తే మంచిదని అనుకుంటున్నాను. ఇది కూడా మన థండర్ కోసం అయితే ఒక పీస్ పట్టుకొని వెళ్ళిపోతాను, మన హడల్కి అయితే ఇక్కడ వేయించేస్తాను. మొత్తానికి అయితే ఇది వేయడం కోసం అయితే సీట్ మొత్తం ఇస్తున్నారనమాట. ఇప్పేసి అయితే ఫిక్స్ చేసేస్తారు దాన్ని. ఇదిగోండి ఆ సీట్ ఓపెన్ చేయడానికి ఫ్రంట్ అయితే ఒక స్క్రూ ఉంటుంది అనమాట, నట్ బోల్ట్ ఓపెన్ చేసినట్టయితే సీట్ ఊడిపోద్ది. ఇదిగోండి సీట్ అయితే ఓపెన్ చేస్తారు. సీట్ ఓపెన్ చేసిన తర్వాత లోపలికి పట్టుకొని వెళ్ళి దానికి ఎక్స్ట్రా కవర్ ఏదైతే ఉందో దానికి స్టాపుల్ చేస్తున్నారు. మొత్తం స్టాపుల్ చేసిన తర్వాత సీట్ కవర్ అయితే ఫిట్కి తయారైపోయింది. ఇదిగోండి సమ్మర్లో వెంటిలేషన్ కోసం యూజ్ చేస్తున్నటువంటి పిక్కల్ సీట్ అయితే ఉందో అది మన ఒరిజినల్ సీట్కి అయితే ఫిక్స్ చేస్తూ ఉన్నారు. దానికి ఇచ్చినటువంటి ఎలాస్టిక్ ఏదైతే ఉందో అదైతే ముందు ఫిక్స్ చేశారు. దాని తర్వాత బెల్ట్లు ఏవైతే కుట్టారో ఆ బెల్ట్లకి అయితే స్టాపుల్ చేస్తున్నారనమాట. ఇదిగోండి ఈ విధంగా ఎంత పర్ఫెక్ట్గా స్టాపుల్ చేయాలి, లేకపోతే ఏమవుద్దంటే ఇది మనకు కంఫర్ట్ ఇవ్వడం మాట పక్కన పెడితే ఇది అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది అనమాట. అది చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకనే పర్ఫెక్ట్గా అయితే పిన్నులు అయితే కొట్టేశారనమాట. మొత్తానికి తీసినటువంటి సీట్ ఏదైతే ఉందో అది మరలా నట్ బోల్ట్ ఫిట్టింగ్ అయితే ఫిక్స్ చేసేస్తూ ఉన్నారు. ఓకేనా గైస్, మన హడల్కి అయితే ఒక వెంటిలేషన్ సీట్ కవర్ అయితే వేయించాను. ఇంటికి వెళ్ళినప్పుడు దాని రివ్యూ అయితే నేను మీకు ఇస్తాను. మొత్తానికి మన హడల్ సీట్ చూశారు కదా ఏ విధంగా ఉందో. సో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది ఏంటనేది నేను మీకు ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పేస్తాను. మొత్తం ఇంకా 35 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలన్నమాట. ఫస్ట్లో అయితే ఒక రకమైనటువంటి ఫీలింగ్ అయితే ఉంటుంది, ఏంటిది అనవసరంగా వేయించానా ఏటి సంగతి ఇదంతా కూడా అనిపిస్తుంది. అలాగలా రాను అయితే అలవాటు అవుద్ది. మొత్తానికి అయితే వెంటిలేషన్ అయితే మాత్రం అవుతుందండి. సో వెంటిలేషన్ లేకుండా ఈ సమ్మర్లో డైరెక్ట్గా సీట్ మీద కూర్చొని ఎక్కువ దూరం ట్రావెల్ చేయడం వల్ల ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే కొంచెం అందంగా కూడా ఉంటుంది. వర్షాకాలం అయినప్పుడు అయితే మాత్రం ఇది తీసేయాలి. ఎక్కువ శాతం ఇటువంటి కార్లలో అయితే చూస్తూ ఉంటాం, బైకుల్లో ఎక్కడో ఏదో రేర్గా అయితే మనం చూస్తాం అనమాట. ఒకప్పుడైతే నేను యూజ్ చేశాను, ఆ అనుభవం అయితే నాకు ఉంది. ఇది కాస్ట్ ఏంటంటే పిల్లలకు కొంచెం దూరంగా ఉంచాలన్నమాట. ఎందుకంటే ఆ వైర్లు ఏవైతే ఉన్నా ఒక్కటి పోయినా సరే మొత్తం డ్యామేజ్ అయిపోద్దండి. ఓకే గైస్, ఫైనల్గా అయితే మా ఇంటికి వచ్చాను అనమాట. ఈ పిక్కల రివ్యూ అయితే నేను ఇప్పుడు చెప్పాలి కదా, చూపిస్తానండి మీకు. ఇదిగోండి ఈ పిక్కల సీట్ ఏదైతే ఉందో అది అన్ని బళ్ళకి రికమెండ్ కాదండి, అందరికీ రికమెండ్ అయితే కాదు. సో ఎండల్లో తిరుగుతాం, మామూలుగా లోకల్లో తిరుగుతాం అంటే
కొంచెం అందంగా ఉండడానికి, అలాగే పైల్స్ ఉన్న వారికి అయితే ఇది ఉపయోగపడుద్ది. సో వెంటిలేషన్ కోసం అయితే ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట మనం. అంతేగాని ఇప్పుడు మనకి ఇది అంత కంఫర్ట్ ఇచ్చేస్తుంది ఓ తోపు తురుముకాన్ అయినా అయితే మాత్రం నేను చెప్పను. ఓకేనా గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.